Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో నేను ఎప్పుడు సింపుల్గా ఇంట్లో చేసే పొట్లకాయ వేపుడుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పెద్ద సైజు పొట్లకాయని తీసుకుని మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, నేను అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా వెయిట్లో వచ్చేసి 1/2 kg వరకు ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుని ఒకసారి గిన్నె అంతా కదిపి కిందకు పైకి మిక్స్ చేస్తే చక్కగా కల్లుప్పు అంతా కూడా పొట్లకాయ ముక్కలకి పట్టి ముక్కలో ఉన్న పసరంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇలా చేయకపోతే పొట్లకాయని కట్ చేసే ముందే కొద్దిగా కల్లుప్పుతో పైన అంతా రఫ్ చేసినట్లు వాష్ చేస్తే పైన వైట్ స్టార్చ్ లాంటిది ఉంటుంది, అది పోతుంది అనమాట. నెక్స్ట్ పొట్లకాయలో ఉన్న పసరంతా కూడా ఇలా పిండేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ముక్కల్లో పసరంతా పిండేశాక మరొకసారి వాటర్ వేసి వాష్ చేసుకుని మళ్ళీ పిండేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. పోపు అంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవంతా వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలను వేసేద్దాం. పొట్లకాయ ముక్కలు వేసిన తర్వాత పోపు అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టి పొట్లకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే మరోవైపు చిన్న మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక అరచెక్క దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు అనేవి పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసాక పెద్దగా వేగన అవసరం లేదండి, జస్ట్ చిటపటలాడితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక 10 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోస్లీగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం చేసే ఈ ఫ్రైకి రుచి ఈ మసాలా ద్వారానే వస్తుంది. నెక్స్ట్ మన పొట్లకాయ ముక్కల్ని చూద్దాం. ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి. సో ఇలా వేగితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం స్టార్టింగ్ పొట్లకాయ ముక్కల్లో వేసాం కనుక సో చూసి వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు మిక్స్ చేసి మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. 2 మినిట్స్కి చూడండి పొట్లకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. పొట్లకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఎక్కువ వేగన అవసరం లేదండి, జస్ట్ 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ మరొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతలో సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే వేసుకోవచ్చు. అలాగే నచ్చితే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో కమ్మనైన పొట్లకాయ ఫ్రై రెడీ అయింది కదా. నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ ఫ్రై చేయడానికి నాకు ఒక 10 నిమిషాలు మాత్రమే పట్టింది. రుచి అయితే చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.